డీటెయిల్ చూస్తే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సహకారం అందించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని సూచించారు. ప్రజాభవన్లో పలు ఐటీ కంపెనీలతో భేటీ అయిన మంత్రి కీలక సూచనలు జారీ చేశారు. ఆదిలాబాద్, ములుగు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని మార్పు చేసి చూపించాయని గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చేయూతనిచ్చేలా కంపెనీలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారని పేర్కొన్నారు. ప్రజాసేవలో సంతృప్తి పొందిన వారి అసలైన శ్రీమంతులని తెలిపారు. తెలంగాణ సమాజానికి గద్దర్ దిక్సూచి లాంటి వారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ జర్నలిస్టు జహీర్ అలీఖాన్ ప్రథమ వర్ధంతి సభ జరిగింది. గద్దర్, జహీర్ అలీఖాన్ చిత్రపటాలకు పూలతో అంజలి ఘటించారు ప్రముఖులు. గద్దర్ సమాజానికి చేసిన సేవలు మరవలేవన్నారు వక్తలు. మలిదశ ఉద్యమ చైతన్యానికి గద్దర్ పాట ప్రతిరూపకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, కాసిం, ఏపూరి సోమన్న, గద్దర్ కుమారుడు సూర్యం, కూతురు వెన్నెల, ప్రజా సంఘాల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హాజరయ్యారు. రాజ్యాంగం కోసం ఇంకా నేను తిరుగుతా ప్రయాణం చేస్తాను, కానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అంత ఎక్కువగా విస్తృతంగా ఒక యాత్రని చేయలేకపోయినా దానికోసం ఆయన నిబద్ధతతో ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని చదివి ఔపాసన బట్టి దాని మీద రాసి దాని మీద పాట ఒక్కటే ఆయన రాయలేదు, కానీ చాలా విస్తృతంగా దాని మీద ఆయన మాట్లాడాడు. ఆయన కోరింది ఏంటంటే ఇవి అమలైతే ఇంకేం కావాలి, మనం కోరిన మార్పు రాదా, అది ఆయన కోరుకున్నటువంటి అంశం. ఇవాళ నేను అనేది ఏంటంటే అది జహీరుద్దీన్ అలీఖాన్ గారు కానీ లేకపోతే అది గద్దర్ కానీ, ఇవాళ మన బాధ్యత ఏంటంటే ఆ రాజ్యాంగ విలువలను మనం అమలు చేయగలిగితే, దాన్ని కాపాడగలిగితే మనం ఇవ్వాలనుకుంటాం ఇదేమన్నా గొప్ప విషయమా అని. కానీ మొన్నటి ఎన్నిక రాజ్యాంగం కోసమే కదా, కాదా? ఎన్నిసార్లు ఈ రాజ్యాంగాన్ని తీసి పారేస్తామన్నారు? ఎందుకంటే ప్రజల హక్కులను గుర్తు చేసినప్పుడల్లా రాజ్యాంగం అడ్డం వస్తున్నది, దాన్ని ఊడవీకి అవతల బారిద్దాం, కొత్తది తెచ్చుకుందాం అనుకున్నప్పుడల్లా మన లాంటి వాళ్లకు భయము, అట్టడుగు వర్గాలకైతే ఇంకా తీవ్రమైనటువంటి భయం, మేమేమైపోతామో అనేటువంటి భయం చెలరేగింది. ఈ విషయాన్ని గద్దరు గ్రహించి విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాడు. 60ల కాలం, 60వ దశాబ్దం అనగానే మనకు ఆ కాలం అంతా పోరాటాలు జరుగుతున్న కాలం. ఆ కాలంలో గద్దరన్న హైదరాబాద్కు వచ్చాడు, చదువు కోసం వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఉన్న సైఫాబాద్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 2 కాలేజీలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన కాలేజీలు. ఒక వెతుకులాటతో వచ్చినవాడు అంటరానితనం, అమానుషం, దోపిడీ, వివక్ష సమాజంలో కొనసాగుతున్నప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఒక వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో స్వయంగా ఆయన జీవితం, నిర్మాణమైన జీవితం మొట్టమొదలు ఆయన కుటుంబమే ఆయన నిర్మాణం చేసింది. ఒక మనిషి నిర్మాణం కావడానికి మొదలు కుటుంబం, తర్వాత సమాజం, ఆ తర్వాత వాళ్ళు పనిచేసే రాజకీయ నిర్మాణం. ఈ 3 నిర్మాణాలు ఒక మనిషి నిర్మాణం చేస్తాయి. మొదలైన కుటుంబమే గద్దర్ నిర్మాణం చేసి. గుమ్మడి విఠలరావు, గద్దర్ కన్నా ముందు గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావును నిర్మాణం చేసింది తండ్రి. ఆ తండ్రి వలసపోయిన తండ్రి, నాగపూర్ వలసపోయిన తండ్రి, మహారాష్ట్ర వలసపోయిన తండ్రి. అక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బుద్ధుడి భావజాలాన్ని, ఈ రెండింటిని విశ్వసించిన తండ్రి. ఆయన విశ్వాసం బాల్యావస్థలో ఉన్నప్పుడు మెల్లగా గద్దర్ వీణ ప్రసరించడం మొదలైంది. సాంస్కృతిక ఉద్యమం నడిపినప్పుడు నెల రోజులు గద్దరన్న పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్నతో పాటు మన అందరూ ఇప్పుడున్న ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులతో పాటు నేను కూడా ఉన్నాను. ఆ నెల రోజులు ఎక్కడ ఉన్నానంటే డిక్కీలో కూర్చున్నాను. డిక్కీలో నా జాబ్ ఏంటంటే నాయనకు గద్దరన్నకు టైంకి మందులు ఇవ్వాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆయనకు ఎక్కడెక్కడైతే ఊరికి వెళ్తున్నామో ఆ తిండి మేము చెక్ చేసి ఇవ్వాలి. ఇందాక అన్నట్టు ఆ తిండి చెక్ చేయడం అంటే అప్పుడు ప్రతి నిమిషము చంపేస్తున్నాం అన్న క్షణంలో కూడా తిండిలో ఏమైనా విషయం కలుపుతారేమో అని మొదటిగా నేను
అట్లాగే శ్రవణ్ అని ఒక డ్రైవర్ తమ్ముడు, ఇక్కడ ఉన్న సిఎల్ యాదగిరి అన్న కొడుకు తమ్ముడు గోపి, మే ముగ్గురు ఇట్లా ఎవరన్నా ఒక ముద్ద తిని అది మంచిగుంది అనుకో 2 ముద్దలు ఎక్కువ తిని మా నాయనకి ఇచ్చేటోడు. అంటే తెలంగాణ కోసం మేము సైతం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నామని, జనాలుగా అందరితో పాటు మేము ఉన్నామని, ఆ నెల రోజులు ఉద్యోగం మానుకొని లాస్ ఆఫ్ పే పెట్టుకొని అక్కడ వచ్చి ప్రజల కోసం గద్దరులతో పాటు విద్యార్థులతో పాటు మేము నడుస్తాము, మీ వెనకల్లే ఉంటాం, మా కొనకు కూసుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాది వందనాలు. అలుపు లేకుండా తిరుగుతున్నట్టున్నావు, కానీ ఆ పొత్తు కేవలం ఫామ్ హౌస్లోనే మొలిచినట్టు కనపడుతుంది నాకు. తెలంగాణ అంతా చీకటిగానే ఉండే అవకాశం ఉంది. నువ్వు ఎంత పొడిపిస్తా అని ప్రయత్నం చేసినా తెలంగాణ చీకట్లో ఉండే లక్షణమే ఉంది. అందుకే నేను దూరం ఉంటున్నా అంటే చెప్పిన తర్వాత చర్చించాము, అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరంతా యూనివర్సిటీ కనుక, విద్యార్థులు కనుక 2 మాటలు చెప్తాను నేను. ఆయన జీవితం మీ ముందు ఉంది, కొన్ని విషయాల్లో పుస్తకాల రూపంలో తెలుగులో రాస్తుంది, ఇంకా చాలా రాయాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జీవిత చరిత్రలు మల్టిపుల్గా రాస్తే తప్ప ఒక మానవుని జీవితము విభిన్న కోణాల నుంచి చారిత్రక రంగంలోకి రాదు. మెసేజ్ ఏంది అన్నప్పుడు ప్రియమైన గద్దరన్న వారసులారా, తిరిగి తెలంగాణను నిర్మాణం చేసుకునేది మన జీవితాలని పోరాటం ద్వారా, సాహిత్యం ద్వారా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది నాన్న అనేక ఈ 69 నుంచి తీసుకుంటే 23 వరకు కూడా 100 సంవత్సరాలకు సరిపడంత సాహిత్యం ప్రజలకు ఇచ్చుకుంది. ఆ సాహిత్యాన్ని తీసుకొని ఎవరు ముందుకు పోయినా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆ పాటను వినండి, ఆ సాహిత్యాన్ని వినండి, అవి మీ అందరినీ నడిపిస్తాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్లలో దేశంలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శనకుంచారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, ఇక్కత్, గద్వాల, సిద్దిపేట, గుల్లబామ చీరలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చేనేత వస్త్ర ప్రదర్శనకు సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. ప్రదర్శన ఏదైతే కొనసాగుతుందో ఇక్కడ పట్టు శారీసే కాకుండా ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించినటువంటి వెరైటీస్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎట్లాంటివి ఉన్నాయనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. అక్క చెప్పండి, మీ పేరేంది, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుండి వచ్చామండి. ఇవన్నీ కూడా లేడీస్ రూరల్ ఏరియాలో తయారు చేస్తాము, చేత్తో హ్యాండ్లూమ్ క్లాత్తో. దాని మీద అద్దాలు, పూసలు, గవ్వలతోని ఈ ట్రెడిషనల్ మన తెలంగాణ బంజారా ఆర్ట్ అన్నమాట. దీన్ని మేము ఖాదీ నుంచి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తాము. చాలా బాగుంటుంది రిసీవింగ్. గవర్నమెంట్ కూడా మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందండి. ఇక్కడ మేము సంతోషంగా సేల్ చేసుకొని వెళ్తాం. ప్రతిసారి కూడా రిసీవింగ్ బాగుంటుంది అందరిది కూడా, కస్టమర్లది. రేట్లు ఎట్లా ఉంటాయి వీటికి సంబంధించినవి? రేట్లన్నీ రీజనబుల్గా ఉంటాయండి. ఇవి చేతితో చేసినాయి కాబట్టి ఇప్పుడు వస్తున్న పోటీ ప్రపంచంలో కొంచెం తట్టుకోవడం కష్టమే. ప్లాస్టిక్ అవి ఇవి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు, ఈ కళల్ని ఆదరించే వాళ్ళు చాలామంది మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారండి. అయితే ఇక్కడ మీరు ఇవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా ట్రెండీగా కనిపిస్తున్నాయి. మీరు అంతా ట్రెండ్కి తగ్గట్లా. అయితే ఇవి తయారు చేసేటప్పుడు మీరు ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతూ ఉంటారు వీటికి సంబంధించి? హ్యాండ్మేడ్ మెషినరీ వాడతాము. చేత్తో ఎక్కువ మట్టుకి చేతి కుట్లే అండి. ఈ స్టిచ్చింగ్, బ్యాగ్స్, షేప్స్ అవి తేవడానికి మిషనరీ వాడతామండి. ఎక్కువ మట్టుకి అల్లికలు, కుట్లు అంటారు కదా, వాటితోనే తయారవుతుంది. మొత్తం బంజారా ఆర్ట్ అంటారండి దీన్ని, ట్రెడిషనల్. అన్న చెప్పండి, ఇదేంది ఇంతకీ, ఇది దేనికి సంబంధించిన శారీ? పోచంపల్లి ఇక్కత్ మసరేజ్ శారీ సార్. దీన్ని సింగిల్ ఇక్కత్ అంటారు. మీకు ఇది శారీలో కొంగు ఒక డిజైన్ ఉంటుంది, ప్లస్ శారీ ఒక డిజైన్ ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 3 రోజులు పడుతుంది. అంటే డైయింగ్ సెక్షన్ వేరే ఉంటుంది, వీవింగ్ సెక్షన్ వేరే ఉంటుంది. ఇది డై చేసే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేస్తేనే ఇది ఒక 10 చీరల వార్పు తయారవుతుంది. దాన్ని
మళ్ళీ వీవర్ మగ్గం వేయడానికి మనకు ఒక చీరకు వచ్చేసి 3 రోజులు పడుతుంది. దీనిలో 5.5 మీటర్లు చీర వస్తుంది మీకు. ప్రతి చీరే 5.5 మీటర్లు. అట్లా 10 చీరలు నేయడానికి 1 మంత్ పడుతుంది ఒక వీవర్కు. ఒక వీవర్కి వచ్చేసి ఒక 9,000 రూపాయలు దీంట్లో కూలి గిట్టుబాటు అవుతుంది. డైయింగ్ చేసినందుకు మన డయ్యర్కు వాళ్ళకు వచ్చేసేమో ఒక చీర మీద 150 రూపాయలు వస్తుంది. అట్లా 10 చీరలకు 1500. అంటే ఒక 10 మగ్గాలు నడిపిస్తేనే ఒక వీవరు వీళ్ళు వైఫ్ అండ్ ఇద్దరు కష్టపడి ఒక 10 మగ్గాలకు పని ఇస్తేనే వాళ్ళకి 15,000 జీతం పడుతుంది. లేకపోతే వాళ్ళకు 5-6 వేలే పడుతుంది. మెయిన్ ఒక వీవర్కి కూడా నెల రోజులు కష్టపడితే 9,000 కంటే ఎక్కువ రాదు. మార్కెట్లో దీని డిమాండ్ అనేది తగ్గింది. ఇప్పుడు ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి? ఈ 2500 ఉంటుంది. వితౌట్ బ్లౌజ్ ఉంటుంది. విత్ బ్లౌజ్ తోటి అయితేనేమో 3000 ఉంటుంది. అట్లా మనకు ఒక బ్లౌజ్ నేయాలన్నా కూడా ఒక 3 అవర్స్ పడుతుంది ఒక వీవర్కు. దానికి కాస్ట్ కూడా పెరుగుతుంది. మళ్ళీ మా దగ్గర గద్వాల్ వెరైటీస్ శారీస్ ఉన్నాయండి. అలాగే మహారాష్ట్ర సంబంధించి పైఠానీ శారీస్ కూడా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. ఈ గద్వాల్ వెరైటీస్ సంబంధించి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ రకాలలో ఉన్నాయి? గద్వాల్ వచ్చేసి సీకో గద్వాల్ అంటారండి. ఇది టర్నింగ్ గద్వాల్ అంటారండి. మామూలుగా ఇది సెల్ఫ్ గద్వాల్, కుట్టు గద్వాల్, ఇట్లా టెంపుల్ గద్వాల్, కుట్టు గద్వాల్ కూడా ఉంటాయండి. మామూలుగా వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఈ గద్వాల శారీకి సంబంధించి? గద్వాల్ శారీకి సంబంధించి అండి ఈ సీకో గద్వాల్ వచ్చేసి 6,500 నుంచి స్టార్ట్ ఉంటుందండి. దాని తర్వాత సెల్ఫ్ గద్వాల్ వచ్చేసి 10,500. టెంపుల్ బార్డర్ వచ్చేసి అది వచ్చేసి 12,500. అట్లా డిఫరెంట్ వేరియేషన్లు ఉంటాయండి. గద్వాల్ శారీస్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది, ప్రత్యేకత ఏంది? గద్వాల్ శారీస్కి వచ్చేసి స్పెషాలిటీ అండి మన స్పెషాలిటీ ఎవరికి రాదండి. ఇది ఇంటర్లాక్ సిస్టమ్ అండి. మొత్తం ఒక వెఫ్ట్లో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ దాకా ఒక వెఫ్ట్ వస్తుంది. మళ్ళీ సపరేట్ బార్డర్కి ఒక వెఫ్ట్ వస్తుంది. మళ్ళీ దీనికి ఒక బార్డర్కి సపరేట్ వెఫ్ట్ వస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దారాన్ని లింక్ చేస్తారు. దీన్ని కుట్టు శారీస్ అంటారు. ఇది మన గద్వాల్ స్పెషాలిటీ. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోయిలగూడ సార్. కోయిలగూడ. ఎట్లున్నాయి ఇక్కడ శారీస్ అన్ని ఎట్లున్నాయి? బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాయి. బాగున్నాయండి, మంచిగా నచ్చుతున్నాయి. ప్యూర్ కాటన్ కదా, హ్యాండ్లూమ్స్ మొగ్గ మీద నేసినాయి కాబట్టి బాగున్నాయండి. ఎట్లాంటి డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు? కాటన్, ప్యూర్ కాటన్, సిల్క్ కాటన్, పట్టు దాంట్లో బాగా సేల్స్ ఉన్నాయండి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంతా ప్రదర్శనలో శారీస్ అన్ని? మేము కోయిలగూడ, మాది. మేము శారీస్ నేస్తాం. మేము మొగ్గాలు, చీరలు, కాటన్ చీరలు, ఇప్పుడు ఏనుగు పిట్టలు ఇవన్నీ కడతాం. మేము డిజైన్లు అన్ని కట్టి డిజైన్లు నేస్తాము, తయారు చేస్తాము. ఇక్కడ మేము నేసేది, మేము తయారు చేసేటివి ఇవన్నీ. చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు తయారు చేస్తే? రెడీ అయ్యి తీస్తాక పడుతుంది, వారం రోజులు పడుతుంది. కష్టం చేసిన వాళ్ళకు, కష్టపడ్డోళ్ళకు ఫలితం దక్కాలి. అలా ఉన్నోళ్ళకు, పెద్ద మనుషులకు వాళ్ళకే దక్కుతున్నాయి కానీ మాకేం దక్కుతలేవు. కష్టం చేసేవాళ్ళకు, మొగ్గాలు చేసుకొని కష్టం అద్దుకొని రంగులు ఇవన్నీ కష్టం చేసేవాళ్ళకు దక్కాలి. అది ఎందుతలేదు ఇంకా. సో ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. మంచిగా అనిపిస్తుంది సేలింగ్. కాకపోతే ఏంది అని అంటే దీంట్లో ఇక్కతలు ఏంది అని అంటే ప్రింటెడ్ రావడం వల్ల ఒరిజినాలిటీకి ప్రిఫరెన్స్ అనేది తక్కువ అయింది. సో ప్రింటెడ్ లో కాస్ట్ ఉంటుంది. ఇదేంది అని అంటే మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టు కాస్ట్ మేము పెడతాము. ప్రింటెడ్ శారీస్కి దానికి వాల్యూ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అదే రేటు దీంట్లోకి ఇవ్వాలంటే పడుతుందా? పడదు. సో అదే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. ఎక్కువ మోతాదులో చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్రభుత్వం అనేది కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అదే ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అనేటటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలి, మేము ఇట్లాంటి ఇంకా చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, అపోజిట్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాంగ్ రూట్, అపోజిట్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 1000 వాహనాలను పట్టుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అంటున్నారు పోలీసులు. సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ప్రణాళికలు తయారు చేస్తామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో అజయ్ ఫేస్ టు ఫేస్. అంటే సాధారణంగా గుర్తొచ్చేది ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అనుకోవచ్చు. ట్రాఫిక్ జామ్లు, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి పీక్ టైంలో చాలా గంటల తరబడి కూడా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. అయితే దీనిపైన హైదరాబాద్ ట్రాఫిక్ సంబంధించి పోలీసులు కొన్ని ఎక్సర్సైజులు చేశారు. ముఖ్యంగా రాంగ్ రూట్ డ్రైవింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ రూట్లో వాహనాలు ఎక్కువగా నడపడం వల్ల ఇటు ట్రాఫిక్ సమస్యలతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని భావించి ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. దాదాపు 3 గంటల వ్యవధిలో భారీగా వాహనాలు
ఎవరైతే ఆపోజిట్ రూట్ రాంగ్ రూట్ సంబంధించి డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్న పరిస్థితి. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఉన్నారు. సార్, ఈరోజు డ్రైవ్ సంబంధించి ఎన్ని వాహనాలని పట్టుకున్నారు? సో ముఖ్యంగా ఈ రాంగ్ రూట్ కావచ్చు, ఆపోజిట్ రూట్ డ్రైవింగ్ సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వీళ్ళపైన? సో ఈరోజు ఒక 3 అవర్స్ ఈ డ్రైవ్ మొత్తం హైదరాబాద్ సిటీలో చేయడం జరిగింది. ఈ 3 అవర్స్లో అరౌండ్ 1000 వెహికల్స్ మనం పట్టుకున్నాము. వేరియస్ ప్లేసెస్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. కౌన్సిలింగే కాకుండా వాళ్ళ వెహికల్స్ మీద ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాము. నెక్స్ట్ అగైన్ మళ్ళీ అఫెండర్స్ రిపీట్ అయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. మనకు క్రిమినల్ కేసెస్ కూడా ఎఫ్ఐఆర్ కూడా దానిపైన చేయవచ్చు. దాంతో వెహికల్ సీజర్ ఉంటుంది. అట్లనే అదే కాకుండా ఆ పర్సన్ ఎవరు వైలేట్ చేశారో వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది. దాంతో యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. దాంతో వాళ్ళ పాస్పోర్ట్ కానీ లేదంటే జాబ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా హైదరాబాద్లో మనం చాలా సిగ్నల్స్ వద్ద చూస్తుంటాం. నిత్యం ట్రాఫిక్ సంబంధించి జామ్ జరగడం కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. అంటే మీరు చేసిన ఎక్సర్సైజ్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ట్రాఫిక్ సమస్య ఎందుకు ఎక్కువగా రోజు రోజుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది అని మనము చెప్పలేము. సో వేరియస్ రీజన్ ఉంటుంది. ఒకరోజు ఎక్కువ ట్రాఫిక్ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ట్రాఫిక్ ఉండొచ్చు. దీనిపైన మనం రెగ్యులర్గా స్టడీ చేస్తుంటాం. హైదరాబాద్ ట్రాఫిక్ సంబంధించి పోలీసుల పైన కొంతవరకు ఆరోపణలు ఉన్నాయి. అంటే చలాన్ జనరేట్ చేసేది మాత్రమే చేస్తున్నారు. కొన్ని మెయిన్ ట్రాఫిక్ సమస్యలు ఉండే జంక్షన్లు కావచ్చు, ఆ సిగ్నల్ల వద్ద కనీసము ట్రాఫిక్ పోలీసులు కనబడని పరిస్థితి ఉంది అనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. దానికి ఏం చెప్తారు? అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో అన్ని దాంట్లో కూడా ట్రాఫిక్ పర్సనల్ ఉన్నారు. అండ్ దీన్ని మనం డైలీ వెరిఫై చేస్తున్నాము. అదే కాకుండా మనకు ఏదైనా జంక్షన్స్ ఉంటే చెప్పినప్పుడు మనం అక్కడ సీసీటీవీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ జంక్షన్లో సీసీటీవీ కూడా ఉన్నాయి. ఆ సీసీటీవీ రికార్డింగ్ కూడా ఉంది. సో ఏ జంక్షన్లో కూడా ఉండట్లేదన్నది కరెక్ట్ కాదు. మేబీ కొన్ని బైలేన్స్ కానీ ఎక్కడ వేరే జంక్షన్స్లో ఉంది, ఎక్కడ అవసరం ఉండదు. మేబీ ఆ పార్ట్ ఆఫ్ టైంకి అవసరం ఉండొచ్చు, మళ్ళీ తర్వాత అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు జనరల్ వెహికల్స్తో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్, ముఖ్యంగా అంబులెన్స్ల వంటివి కూడా రోడ్లపైన చిక్కుకుంటున్న సిచ్యువేషన్, ట్రాఫిక్ జామ్లో ఉంటున్న పరిస్థితి. సో దానికి ఆల్టర్నేట్గా అంటే ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? కొంతవరకు అందులో పేషెంట్స్ ఉంటే వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోబోతున్నారు? సో ఇవన్నీ ఎమర్జెన్సీ సిస్టమ్ని ఒక అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి మనకు అంబులెన్సెస్ కూడా ఏది P1 కేటగిరీ ఆఫ్ ఎమర్జెన్సీ, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. సో అన్ని దానికి యాక్చువల్లీ అంబులెన్స్ నెసెసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నారు, ఈసీజీకి వెళ్తున్నారు, దానికి అంబులెన్స్ అవసరం ఉండదు. కొన్ని కేసెస్లో మనం చూసాం, ఈవెన్ డెడ్ బాడీస్ కూడా అంబులెన్స్ సైరన్ వేసుకోండి వెళ్తున్నారు. డెఫినెట్లీ దానికి అవసరం ఉండదు. ఏది క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంటుంది దానికే దీన్ని వాడుకోవాలి. ఇది కొన్ని మిస్యూజ్ అయింది, మన నోటీస్కి వచ్చింది. ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అంటే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ విధంగా రాంగ్ రూటు, ఆపోజిట్ రూటు, ఈ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళతోనే ఎక్కువగా రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు, ఇలాంటి వాహనదారులకు పోలీసుల నుండి, ట్రాఫిక్ పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? సో మీరు ఒక్కసారి రోడ్డు మీద వస్తే మీరు అది పబ్లిక్ స్పేస్. సో పబ్లిక్ స్పేస్లో మీరు ఒక్కరి రైటే కాదు, వేరే వాళ్ళ రైట్ కూడా మీరు దాన్ని గౌరవించాలి. సో మీరు ఏం చేస్తారో ఆ పబ్లిక్ స్పేస్లో డెఫినెట్లీ వేరే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు రాంగ్ వేలో వెళ్తే, లేదంటే మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీ ప్రాణకే కాకుండా వేరే వాళ్ళ ప్రాణం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. సో మీరందరూ కూడా ట్రాఫిక్ పోలీస్తో సహకరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అండ్ మనం కూడా డెఫినెట్లీ ట్రాఫిక్ వైలేటర్స్ మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాం. ఇది మొత్తానికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించి చాలా సీరియస్గా వెళ్తున్నాము. రూల్స్ వయోలేట్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎవరైతే వాహనదారులు రోడ్లపైకి వస్తారో వాళ్ళు కూడా కొంత సమన్వయంతో ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ స్పేస్లోకి వచ్చినప్పుడు ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ స్టేజ్లో డ్రైవ్ చేయడం కావచ్చు, దాంతోపాటు రాంగ్ రూట్, ఆపోజిట్ రూట్లో ఇలాంటి డ్రైవింగ్కి పాల్పడడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ప్యారిస్ ఒలింపిక్స్ 25 మీటర్ల షూటింగ్ రేంజ్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది ఈషా సింగ్. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు, క్రీడాకారులు. ఈషా సింగ్తో సెల్ఫీలు తీసుకున్నారు క్రీడాభిమానులు. I was not expecting this, but I'm just so happy, and thank you so much for coming to each and every person who's here. And
I'm grateful for the experience I had at the Olympics, and I gave my best, whatever I could do, and I'm willing to work hard and come back even harder. ఈషా యాక్చువల్లీ స్టార్టెడ్ సేమ్ ఏజ్లా అందరికి అదే పిల్లలకి ఆడుతున్నా నేను రైఫిల్ పిస్టల్ ఎవరున్నారంటే 2 కాంబినేషన్లు ఉన్నారు. సో షీ ఈస్ ఇన్స్పైరింగ్ ద ఎంటైర్ షూటింగ్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ అండ్ ఎంటైర్ సౌత్. షీ ఈస్ ద ఓన్లీ ప్లేయర్ ఫ్రమ్ ద సౌత్ ఇన్ పిస్టల్ టు గెట్ ఇన్ టు ద ఒలింపిక్స్. సో చాలా నాకు ఐఎమ్ వెరీ हैप्पी और पूरे बच्चे थोड़े शूट कर रहे हैं ईशा के साथ भी यहाँ पे. सो मैं बहुत खुश हूँ. आई एम वेरी हैप्पी. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల మాదిరిగానే కళాకారులను కూడా గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కళాకారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. క్రీడాకారులకు మాదిరిగానే కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకళల పండుగ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇప్పుడు కూడా అల్లు రామలింగ గారి కుటుంబం వాళ్ళ కుమారుడు నేను కమ్యూనిస్ట్ అని చెప్తారు. చాలామంది కమ్యూనిస్టులు పరుచూరి గోపాలకృష్ణ కానీ అందరు కమ్యూనిస్టులే ఉన్నారు సినిమా రంగంలో. అంత కళలకు ప్రేరణ ఇచ్చింది ఉద్యమాలు, ప్రజల సమస్యలు, ప్రజల ఆవేదనలు, బాధలు, వాటి నుంచి కళలు, పాటలు, నాట్యాలు ఇందాక వేశారు. ఆ రోజుల్లో పల్లె అలా బాధలకు అనుగుణంగా నృత్యాలు రూపొందటం జరిగింది. ఒకడు భీముడిగా వేశాడు, ఒకడు ఇంకొకటిగా వేశాడు, ఒకటి పల్లెటూరులో మూఢనమ్మకాలు ఎలా ఉంటాయో అవి ఎలా ఉంటాయి అన్నీ కూడా వేశారు. పోలేరమ్మ ఏంటి, లేకపోతే ఇంకా అనేక అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సరే ఇన్ని కళలు, ఈ కళలు దిక్కులేని వాళ్ళలాగా ఈ కళాకారులు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో అన్నిటికీ ఒక విధానాలు రూపకల్పన చేస్తున్నారు. నేను మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పాం, క్రీడాకారులకు ఎలా విధానం ఉందో పాలసీ. అంతకుముందే నాకు మన నరసింహ చెప్పడం మంచిదైంది. ఆ రోజు చెప్పాను ఆన్ రికార్డు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కళాకారులను అందరిని గుర్తించి వాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ లాంటిది హెల్త్ కార్డు ఇవ్వాలి. అది ఎంత జబ్బు ఒకవేళ వచ్చి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించే విధంగా కళాకారుల పిల్లలకి ఉచితంగా చదువులు చెప్పించాలి. కళాకారులను గుర్తించి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, సొంత ఇల్లు సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా కళాకారులు లేకపోతే కళల్లో ఆరితేరిన చిన్నపిల్లలు ఉంటే క్రీడాకారులకి బాగా చదువుల వరకు ఎట్లా తీసుకెళ్తారో, చదువుకునే పిల్లలు కళల్లో చదువుకుంటూ కళల్లో ఆరితేరినటువంటి కళల్లో వాళ్ళు ప్రముఖులుగా వర్ధిల్లుతున్నటువంటి పిల్లలకి త్రూఅవుట్ దైర్ కెరియర్ చదువు కూడా ఫ్రీగా చెప్పించాలి. అలాగే కళల్లో ఆరితేరిన వాళ్ళకి క్రీడాకారులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారో కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఆ విధంగా కళలు, క్రీడలు ఈ రెండు కూడా జంట. క్రీడలకు ఎంత ప్రోత్సాహం ఉందో కళలకు కూడా అంతే ప్రోత్సాహం ఉండాలి. ఆ విధంగా ఖచ్చితంగా మన ప్రజానాట్య మండలి మీ లక్ష్యాలు ఏమిటో, మీ ఆశయాలు ఏమిటో, మీ సంబంధించినటువంటి ఎజెండా ఏమిటో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా ప్రభుత్వం ద్వారా కూడా ఫైట్ చేద్దాం. ప్రతి పేద కళాకారుడే కాదు, ప్రతి వృద్ధ కళాకారుడే కాదు, అందులో మహిళలు పాపం ఎంత కష్టపడి వచ్చారు. దూరం నుంచి చిన్న ఆడపిల్లలు వాళ్ళందరూ నిజంగా వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్ అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి వాళ్ళలో సృజనాత్మకత, నేర్పరితనం, దీన్ని బయటికి తీస్తూ ఎంకరేజ్ చేయాలి. కళలు ఆ విధంగా పేదరికంతో కళలు అల్లాడిపోరాదు, పేదరికం ద్వారా కళలు మరణించరాదు, మరింత కళలు వర్ధిల్లాలి. పేదరికంలో నుంచి పుట్టిన కళలు మరింత వర్ధిల్లి పేదవాడు సంపన్నవంతుడిగా అయ్యే విధంగా ఈ కళలు వారిలో ఉన్నటువంటి ఆ కళలు వారిని ఆ విధంగా వారికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ, ప్రజానాట్యమల్లి పుట్టింది అందుకోసం. ఎందుకంటే మానవ జీవితంలో అన్నిటికంటే ముందు పుట్టింది ఆట తర్వాత పాట తర్వాత మాట వచ్చింది. కాబట్టి తరతరాలుగా వచ్చినటువంటి ఈ యొక్క కళారూపాలని మనం రక్షించుకోవాలి. నేను చరిత్రలోకి పెద్ద విషయాలు చెప్పను. కాబట్టే
1943లో భారతదేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడే ప్రజానాట్య మండలని ఒక ఉద్యమం వచ్చింది, ఒక సంస్థ ఏర్పడింది. ఇప్పటికి 80 సంవత్సరాలు. అదే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. దాని శాఖలుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అందులో నేను భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. ఇక పోతే విషయం, ఎందుకంటే ఈ అంతరించిపోతున్నటువంటి జానపద కళారూపాలని ప్రజల్లోంచి పుట్టింది కాబట్టి, ప్రజల మధ్య పెరిగింది కాబట్టి, ప్రజల కోసమే అది పనిచేస్తుంది కాబట్టి, ప్రజల జీవితాలని, కళలను, వాళ్ళ భావాలని అది ప్రదర్శిస్తుంది కాబట్టి, ఆటలో కానీ పాటలోని కాబట్టి ఈ ప్రజానాట్య మండలిని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అదే రకంగా మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అనేక జాతులు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి, కళారూపాలు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ నాకు తెలియదు, బహుశా మన తెలంగాణలో ఉన్నటువంటి కళారూపాలు, మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు మన దేశంలో ఎక్కడ కూడా ఇంత సంఖ్యలో, ఇంత పెద్దలో లేరు. ఇన్ని కళారూపాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కానీ అవన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజానాట్య మండలి కోరుకున్నది ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ప్రజల మధ్య నుంచి పుట్టినటువంటి, ప్రజల మధ్య ఉన్నటువంటి కళారూపాలని మనం కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు వాళ్లకు పెద్దగా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ కళారూపాలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో వాటిని గుర్తించి ఆ కళారూపాలను అభిరుచి ఉన్న వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి రకరకమైన సహకారం అందించి ఇది చేయాలి. ఇవాళ ఎట్లయితే కళాకారుల పండుగ, ఈ పండుగ నేను అనుకునేది కళల పండుగ అంటే కళాకారుల ఆకాంక్షలకు అద్దం పట్టే పండుగ. ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి యక్షగానాలు, వృత్తి కళాకారుల ఆవేదనలు, అర్ధనాదాలు, అలాగే వృద్ధ కళాకారుల వేదనలు, అనేక పదవులలో ఉండేటువంటి అవన్నీ కూడా గుర్తులేవు. కానీ అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడేమో మనం చూసింది యక్షగానము, లేకుంటే కోలాటాలు, లేకుంటే బుర్రకథ, లేకుంటే ఇంకా దప్పుల వాయిద్యాలు, ఇట్లాంటి అనేకమైన చూసాం. కానీ ఇది వాళ్ళ రవీంద్రబాద్ చుట్టూ ఎటు చూసినా ఉత్సవాలు అనే వాతావరణాన్ని కలిగించినటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి కళాకారులందరూ కూడా నా వైపున మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది కళ కోసం కాదు, ప్రజల కోసం. తప్పనిసరిగా ఈ తెలంగాణ ప్రజానాట్య మండలి సాంస్కృతిక విభాగం మీ మరి కళాకారులు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, సాంస్కృతిక విధానానికి సంబంధించిన అంశాలు ఏ విషయాలైనా మీరు రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం చేస్తే తప్పనిసరిగా వాటి పరిష్కారాన్ని కొరకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి మరి జూపల్లి కృష్ణారావు గారు కూడా మనకు హామీ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. అందువల్ల మన కళాకారులు ఉద్యమాలు, పోరాటాలు, ఆవేదనలు, అర్ధనాదాలు, ప్రజల బతుకు వెతల నుంచి, కష్టాల కడల నుంచి, బాధల బందీల నుంచి ఈ కళలు పుట్టుకొచ్చాయి. మరి ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆట, పాట, మాట, ఇది మన తెలంగాణ ప్రజానాట్య మండలి కూడా ఆట, పాట అనేది కొత్త కాదు. అంటే ప్రకృతి సిద్ధంగా ప్రజల ఆవభావాల నుంచి, అర్ధనాదాల నుంచి వచ్చినటువంటి ఆవేదన నుంచి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటంటే శుద్ధాల హనుమంతు నుంచి మొదలుకొని అనేక మంది యాదగిరి బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బల్లె ఉన్న ఈ రామ్ సర్కారుడా అనే పాట ఆనాడు ప్రజల ఉదయాన్ని కదిలించింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే గాంధీ. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు దగ్గర నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఈ నెల 5 నుంచి 9 వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి రోజు వ్యర్థాల తొలగింపు, 2వ రోజు దోమల నివారణ, 3వ రోజు చెరువుల సంరక్షణ, 4వ రోజు నాలాల క్లీనింగ్, 5వ రోజు వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే గాంధీ. ఒక్క నిమిషం.
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్స్ కేటాయించాలని నిరసన తెలిపారు స్టూడెంట్స్. చీకటైనా కూడా విద్యార్థినులు నిరసన విరమించకుండా కాలేజీలో బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినులకు 50%, పీజీ విద్యార్థినులకు 50% కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల చేశారన్నారు. పీజీ విద్యార్థినులకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని తెలిపారు. తమ హాస్టల్లో 100% అడ్మిషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు డిగ్రీ విద్యార్థినులు. నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన ఇక్కడే పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే మా గర్ల్స్ హాస్టల్ మాకు 100% యూజీ విద్యార్థులకు కేటాయించకపోవడం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ధర్నాకి. ఇది 5 రోజుల నుంచి కొనసాగుతున్నది. ఇంత చీకటైనా కూడా మేము ఈ నుంచి కదలకుండా కూర్చుంటున్నామంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉన్నదో మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ని కానీ మేము ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తున్నాము. ఏమని అని అంటే మేము 2022లో మాకు 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లు కానీ మీరు ఇచ్చిన ఓరల్ మాటల ద్వారా మీరు మాకు ఇచ్చిన హామీలు కానీ అన్నీ కొట్టిపడేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ 50% పీజీకి 50% యూజీకి అని చెప్పేసి స్టేట్మెంట్ మాకు చూపించి మా కడుపులను కొడుతున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మాకు హాస్టల్ వసతి అనేది కల్పించకుండా పీజీ వాళ్ళకి సగం కల్పించి యూజీ వాళ్ళకి సగం కల్పిస్తే మరి మిగతా సగం మంది ఎక్కడ పోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ని ఇంతగానో ప్రశ్నిస్తున్నాం. 5 రోజుల నుంచి మా ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా నిరాశగా ఉంది. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని మేము ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూడలేదు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకొని వచ్చినాము. అప్పుడు కూడా మాకు ఇలాంటి వైఖరి ఏ ప్రిన్సిపల్ కూడా మాకు కల్పించలేదు. 50% యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి అని చెప్పి జియో అనే సర్క్యులర్ అనేది జారీ చేశారు. కానీ మేము ఆపకుండా మా ప్రొటెస్ట్ని 19 రోజుల పాటు అంటే 16 నవంబర్ వరకు కంటిన్యూ చేసినాము. అప్పుడు 100% యూజీ విద్యార్థినులకే హాస్టల్ ఏమైనా మిగిలితే పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పినాక మేము ఈ ప్రొటెస్ట్ అనేది విరమించుకున్నాము. అప్పుడు వాళ్ళని నమ్మి మేము విరమించుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే యూజీ విద్యార్థినుల స్ట్రెంత్ తక్కువ ఉండేది. అంటే గ్రూప్కి 30 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవాళ్ళు. కాబట్టి యూజీ విద్యార్థుల స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మిగిలిన సీట్లు ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి పీజీ వాళ్ళకి ఇవ్వండి అని మేమే ఒప్పుకున్నాము. ఆయన కూడా ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకమ్మా, పీజీ వాళ్ళకు ఇద్దాము, తర్వాత మళ్ళీ యూజీ వాళ్ళకే ఉంటుంది 100% అని మేము నమ్మి పీజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు మా స్ట్రెంత్ ఆయన గ్రూప్కి 30 తీసుకున్న వాళ్ళే ఇప్పుడు 60 మందిని తీసుకున్నారు. అంటే హాస్టల్లో ఫెసిలిటీ లేనప్పుడు 30 మందిని తీసేసి మరి 60 మందిని ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఆలోచించాలి కదా ఫెసిలిటీ లేదని. చింత చెట్టు కింద నిరసన ప్రదర్శించాం. నిరసన చేసినా కూడా మాకు మాకు ఏం చెప్పారంటే 100% యూజీకే హాస్టల్ అని చెప్పి కేటాయిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ కట్ చెప్పానంటే మరి మిగతా మా పిల్లలు ఎట్టుకోవాలి. మరి ఇప్పుడు దోస్తు నుంచి వెంటనే ప్రిన్సిపల్ లాఠీలు తూటాలు ఆపలేము ఉద్యమాలు, లాఠీలు తూటాలు ఆపలేము ఉద్యమాలు. నిజాం కళాశాల తెలంగాణ అంటేనే సాంప్రదాయ రుచులకు పెట్టింది పేరు. తెలంగాణ రుచుల గురించి తెలిసేలా రకరకాల వంటకాలతో పిండి వంటలతో భోజన ప్రియులను ఆకర్షించేందుకు రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ని హరిత ప్లాజాలో ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి వంటకాలు తయారు చేశారో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రతి ఒక్కరికి రుచికరమైన ఆహారం తినాలనే కోరిక ఉంటుంది. అందులోనూ మన తెలంగాణ రుచులకు పెట్టింది పేరు. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడం కోసం ఎక్కడి నుంచో భోజన ప్రియులు వస్తుంటారు. అయితే తెలంగాణ సంప్రదాయ వంటకాలతో తెలంగాణ టూరిజం శాఖ హరిత ప్లాజాలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. అందరికీ తెలంగాణ వంటకాల రుచిని తెలియజేయడానికి ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశామన్నారు మేనేజర్ మహేష్. అందరికీ అందుబాటులో ఉండేలాగా ధరలు పెట్టామన్నారు నిర్వాహకులు. సో ఇక్కడ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోటల్ ది ప్లాజాలో తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల వంటల్ని గుర్తు చేయడానికి కూడా అనుకోండి. సో అన్ని వంటల్ని డైలీ ఇక్కడ మేము 10 రోజులు చాలా ఘనంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా విజయవంతంగా ప్రజలకి మేము పబ్లిక్కి కస్టమర్స్కి అందరికీ తీసుకురావడం జరుగుతుంది. విజయవంతంగా నడుస్తుంది. సో దీనిపై తెలంగాణ ప్రజలు ఎలాంటి వంటకాలు ఎక్కువగా తీసుకుంటారు? సో నాన్ వెజ్లో తీసుకోండి, తలకాయ, బోటి, నాటుకోడి అంటారు. అలాగే పిండి వంటల్లో సకినాలు, చెగోడీలు, లడ్డూలు, బూరెలు ఇలా చాలా ఉంటాయి. సో అన్ని రకాలని డైలీ ఒక మెనూ తీసుకొని 10 రోజులు రకరకాల మెనూస్తో మేము ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.
తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంది. వంటకాలు చాలా టేస్టీగా ఉన్నాయని, ఇంట్లో భోజనం చేసిన ఫీలింగ్ వస్తుందంటున్నారు పబ్లిక్. సాంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేయడం బాగుందంటున్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా నిర్వహించాలని కోరుతున్నారు ఫుడ్ లవర్స్. చాలా బాగుంది. అంటే తెలంగాణ మెయిన్గా స్పైసెస్కి ఫేమస్ కదా, ఆ స్పైసీనెస్, ఇంకా మెయిన్ నాన్ వెజ్ కదా, ఆ నాన్ వెజ్ అన్ని టేస్ట్ ఇక్కడ బాగున్నాయి. పిండి వంటలు, సకినాలు, హర్షలు, చెక్కలు చాలా బాగున్నాయి. అవి కూడా పెట్టారు ఇక్కడ. నాటుకోడి తలకాయ కూర అవన్నీ చాలా బాగున్నాయి. తెలంగాణ మెయిన్ స్పైసెస్ కాబట్టి ఆ స్పైసీనెస్ అదంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ రావచ్చు. ఐ వుడ్ సజెస్ట్. మన తెలంగాణ వంటలు ఇది ఉట్టిపడుతున్నాయి. స్పైసెస్ అద్భుతంగా ఉన్నాయి. తింటుంటే అమ్మ చేతి వంట అంత కమ్మదనంగా ఉన్నాయి. మన ఊరిని తలపించే విధంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తలకాయ కూర అవన్నీ కూడా మేము తింటాము. చాలా బాగా చేశారండి. హైజీనిక్గా ఉన్నదండి ఫుడ్ మాత్రం. పాతకాలం మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ చేతి వంట మనకు గుర్తుకొచ్చే విధంగా ఉందండి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా తింటుంటే చాలా అసలు పాత జ్ఞాపకాలతో అప్పట్లో తిన్న రుచి ఇప్పుడు నాకు మళ్ళీ అద్భుతంగా కలిగింది. ఇప్పుడు అంతా అక్కడక్కడ తింటుండగా అంతగడ అట్లా ఏందోగా తిన్నామా అంతే. తెలంగాణ అంటే ఎక్సలెంట్. తింటుంటే ఇంత అద్భుతంగా ఉన్నాయి అసలు అప్పటి గుర్తులు, వాళ్ళు చేసిన టేస్ట్ ఇప్పుడు మళ్ళీ చూసాం ఈరోజు. ప్రతి ఐటమ్ బాగుందండి. తెలంగాణ వంటకాలను సిటీ ప్రజలకు అందించడానికి ఫుడ్ ఫెస్టివల్ ను హరిత ప్లాజాలో ఏర్పాటు చేశారు. తెలంగాణ స్పైసీ ఫుడ్ ను టేస్ట్ చేస్తున్నారు నగర ప్రజలు. ఈ నెల 12వ తేదీ వరకు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు నిర్వాహకులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.